ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీలో దోడితాల్ సరస్సు సమీపంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ప్రాంతం గణపతి జన్మించిన ప్రాంతంగా ప్రసిద్ధికెక్కింది. అయితే దోడితాల్ సరస్సు లోతు ఎంతో ఇప్పటికీ శాస్త్రవేత్తలు కనుగొనలేకపోవటం అక్కడ విశేషం. శివపార్వతీదేవి 6వ కుమారుడైన స్కందుని షష్ఠిని పురస్కరించుకొని పలు దేవాలయాల్లో విశిష్టంగా పూజలు జరుగుతున్నాయి. విశ్వాసాల ప్రకారం స్కంద షష్ఠి నాడు కార్తికేయుడిని పూజించటం వల్ల ఆనందం, శ్రేయస్సు, అదృష్టం, విజయాలు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 20 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. అనకాపల్లి జిల్లా చోడవరం స్వయంభూ శ్రీ కార్యసిద్ధి గణపతి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3వ రోజు గణపతి స్వామివారికి పంచామృత, నారికేళ్ల, సుగంధ ద్రవ్య జలాలతో అభిషేకం చేసి నూతన వస్త్రాలు కట్టి భస్మ అలంకరణ చేసే విశేష పూజలు జరిపారు.